ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఓవర్ నైట్లో స్టార్స్ అవ్వడం మనం చాలామందిని చూసామన్నమాట. అయితే ఇక్కడ నాగదుర్గ గారు మాత్రం చాలా కొన్ని పాటలు చేస్తూ కొంచెం మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చారనమాట. సో మరి ఆవిడ రెమ్యునేషన్ గురించి కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటున్నారు. అసలు ఆవిడ రెమ్యునేషన్ ఎంత, నెక్స్ట్ ఆవిడ చేయబోతున్న ప్రాజెక్ట్ ఏంటి? అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఓవర్ నైట్ స్టార్స్ అంటే ఓకే కొంతమంది అవుతారు, బట్ నాగదుర్గ లాంటి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తింపదగ్గ స్థాయికి ఎదుగుతారనమాట. సో మరి నాగదుర్గ గారు కూడా ఒక క్లాసికల్ డాన్సర్గా తన జీవితాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత ఒక ఫోక్ సాంగ్లో ఛాన్స్ వచ్చిన తర్వాత ఆ సాంగ్ అనేది విపరీతంగా వైరల్ అవ్వడం, ఇంకా అక్కడితోని మొదలు స్టిల్ ఇప్పటికీ తను ఏ సాంగ్ చేసినా కూడా, ఏ ప్రైవేట్ ఆల్బమ్ చేసినా కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ రావడం. సో మరి తన నటనకి కావచ్చు, ఆ ఒక హావభావాలకి కావచ్చు, అందరూ కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సో మరి తను ఒక మాస్ సాంగ్ చేసినా, క్లాసికల్ సాంగ్ చేసినా, ఇమోషనల్ సాంగ్ చేసినా, పక్కా పల్లెటూరి సాంగ్ చేసినా, ఎలాంటి టైప్ ఆఫ్ సాంగ్స్ చేసినా కూడా నాగదుర్గకి ఇంకెవ్వరూ కూడా సాటి రారు అనే విధంగా తన ఒక స్టాంప్ని మాత్రం ఫోక్ ఇండస్ట్రీలో, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో తను మాత్రం ఒక గుర్తింపదగ్గ మనిషిలాగా తన ఒక గుర్తింపుని సాధించుకున్నారనమాట. సో ఇప్పుడు ఏంటంటే సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు. సో రీసెంట్గా మనం చూసాము కలివనం అనే ఒక సినిమాలో కూడా తను ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ధనుష్ గారి మేనల్లుడితో ఒక సినిమాని కూడా చేస్తూ ఉన్నారని చెప్పేసి తమిళ్లో అని చెప్పేసి కూడా మనకు ఒక వార్త అయితే ఉంది. సో ఇప్పుడు ఓవరాల్గా ఎట్లా అంటే ఈ సాంగ్స్ చేస్తున్నారు కదా, ఇప్పుడు దాదాపు 300 నుంచి 400 ఫోక్ సాంగ్స్ని నాగదుర్గ గారు చేయడం జరిగింది ఇప్పటికే. మరి ఇన్ని సాంగ్స్ చేసినప్పుడు, ఇంత ఫేమ్ వచ్చినప్పుడు, ఆ సాంగ్స్ కూడా అంత మంచి గుర్తింపు వస్తున్నప్పుడు వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటూ ఉంటారు అని చెప్పేసి కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. సో మరి దాని గురించి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు నాగదుర్గ గారు చెప్పడం జరిగిందనమాట. అంటే ఎగ్జాక్ట్లీ ఎంత తీసుకుంటామనే విషయాన్ని మాత్రం చెప్పకపోయినప్పటికీ తన కెరీర్ స్టార్టింగ్లో తీసుకున్న దానికి ఇప్పుడు తీసుకుంటున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. కాకపోతే నేను రెమ్యునరేషన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వను, సాంగ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాను. సాంగ్ బాగుంది, నేను చెయ్యాలి అనుకున్నాను అనుకోండి, రెమ్యునరేషన్ తగ్గించైనా కూడా నేను సాంగ్ చేస్తాను, కానీ నాకు ఇంతే కావాలి, ఇంత ఇస్తేనే చేస్తాననే విధంగా ఎప్పుడు కూడా నేను డిమాండ్ చేయను అనే విధంగా చెప్పిందనమాట. సో ఈ విధంగా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో. ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మనీ కోసం డిమాండ్ చేయడం, రెమ్యునరేషన్ ఇంతనే ఇవ్వాలి మాకు, ఇంత ఇస్తేనే వస్తాం, ఇంత ఇస్తేనే చేస్తాం అనే విధంగా అంటూ ఉంటారు. సో ఇక్కడ నాగదుర్గ గారి తన టాలెంటే కాకుండా తన ఒక క్యారెక్టర్ని కూడా చాలామంది మెచ్చుకుంటూ ఉన్నారు. సాంగ్ మంచిదైతే రెమ్యునరేషన్ తగ్గించైనా కూడా చేస్తారని ఒక మాటని చాలామంది కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు టాలెంట్తో పాటు అందం, అనుకువ అండ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. సో మరి నాగదుర్గ గారికి ఇదే విధంగా ఇంకా సాంగ్స్ రావాలి, ఇంకా సినిమాలో కూడా ఛాన్స్ రావాలి అని చెప్పేసి కూడా తన సపోర్టర్స్ కోరుకుంటూ ఉన్నారు.